ఓకే, బండి నెంబర్ చూసారా మీరు? సరే చెప్పండి. సరే, మీరు భయపడకండి సార్. 10 నిమిషాల్లో పెట్రోలింగ్ వ్యాన్ మీ దగ్గరికి వస్తుంది. ఓకే, హలో. 10 నిమిషాలు వస్తాను. నమిత, వింటున్నావా? నేను 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటున్నాను. ప్లీజ్ నా కాల్స్ అటెండ్ చేయి. ఏంటారు నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు? సారీ సార్. ఇట్స్ ఓకే. ఇవాళ నేను నీకు బాగా టేస్టీగా ఉండే పానీపూరి కొనిస్తాను. అన్నా, పానీపూరి ఇవ్వరా? నాకు పానీపూరి ఏమొద్దు, నాకు ఐస్ క్రీమే కావాలి. ఐస్ క్రీమ్ అంతా నీకు కొనివ్వను, తర్వాత నీకు జలుబు చేస్తుంది. ఏం కాదులే, తను తినేవు. నువ్వు నీ పానీపూరి తిను, నేను స్నేహ వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొస్తాం. పద 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 పద. ఎక్కువగా తినకు. ఇదిగో చూడండి సార్. నన్ను ఎందుకు బయటికి పిలిచావు? లోపలికి రావచ్చుగా. అర్జెంట్ పని ఉంది, నీతో కొంచెం మాట్లాడాలి. చూడు, మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు నిర్ణయించుకో, లేదా నేనే తీసుకుంటాను. మధు, మధు, మమ్మీ, నాన్న, మమ్మీకి ఏమైంది? ఈ అమ్మాయి 10 నిమిషాల ముందు నన్ను రాసుకుంటూ వెళ్ళింది. సారీ సారీ సారీ. సార్, షీ ఇస్ నో మోర్. అరుణ మోరే, ఇదే తన ఫోన్ సార్. దాన్ని ఫారెన్సిక్ పంపించు. ఎవరైనా ఏదైనా చూసారా? ఎస్ సార్. సార్, షీ ఇస్ డెడ్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. బండి నెంబర్ తెలుస్తుందేమో. రైట్ సార్. గణేష్ బాబు, బండి నెంబర్ తీసుకో. కంట్రోల్ రూమ్ కి చెప్పు. బండి ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, త్వరగా చెక్ చేయమను. ఎవరైనా ఏదైనా చూసారా? నెంబర్ చూడలేదు, కానీ బండి వెనకాల ఒకడు వెళ్ళాడు సార్. ఎవరది? సార్, ఆ మనిషి ఎవరో ఏంటో మాకేమీ తెలియదు సార్. ఈ మేడం గారితో కలిసి ఈ బస్ స్టాప్లోనే మాట్లాడుతూ ఉన్నారు సార్. అప్పుడు ఉన్నట్టుండి ఒక సిల్వర్ కలర్ మారుతి వ్యాన్ వచ్చింది సార్. అందులో నుంచి ఎవరో కాల్ చేశారు సార్. ఈ మేడం గారిని, అలాగే ఆ మేడం గారిని, ఇద్దరిని కాల్ చేసి వెళ్ళిపోయారు సార్. అలాగే మేడం గారితో మాట్లాడుతున్న వ్యక్తి కూడా వేరే కార్లో వెళ్ళిపోయాడు సార్. బండి నంబర్ చూసావా? లేదు సార్, ఈ కంగారులో మేము చూడలేకపోయాం సార్. కారు వెనకాల 2 పోలీసు వాళ్ళు వెళ్ళారు సార్. ఆమె ఎవరో తెలుసా నీకు? తెలుసు సార్, తిను నాతో కంట్రోల్ రూమ్ లోనే పనిచేస్తుంది. ఆమె డ్యూటీ అయిపోయిందా? లేదు సార్, తిను 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటానంది. హలో, దీనికి ఒక కాల్ వచ్చింది. ఎవరు చేశారు? అది నాకు తెలియదు సార్. ఖాన్, హర్షతో చెప్పి తన ఫోన్ ని త్వరగా డీకోడ్ చేయమను. సార్, నా పేరు విక్రమ్ కదం, రఘునందన్ సొసైటీలో ఉంటున్నాను సార్. నేను 2 నిమిషాలు
నా కూతురుతో పాటు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళాను. తర్వాత ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు ఈ షూటర్స్ అని చూసారా? లేదు సార్, చూడలేదు సార్. అరుణకి 2 బుల్లెట్స్ తగిలాయి, మధుకి 1 బుల్లెట్ తగిలింది. ఇలా జరుగుండొచ్చు. అరుణ్కి కాల్ వచ్చింది, తను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది, తను షూట్ చేశారు అంటే టార్గెట్ ఖచ్చితంగా అరుణే. ఈ మధు నిష్కారణంగా చనిపోయింది. నువ్వు అరుణ్తో కలిసి పనిచేస్తున్నావు కదా? అవును సార్. తనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? సార్ దీని గురించి నాకు ఏ ఐడియా లేదు. ఇప్పుడే తను పూణే నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. సార్ మీడియా సార్, క్రైమ్ బ్రాంచ్ ముందు ఇంత పెద్ద సంఘటన జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? పోలీస్ ఆఫీసర్ వల్ల సివిలియన్ ప్రాణం పోయింది, సివిలియన్ వల్ల పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. సార్ మీరు సమాధానం చెప్పి తీరాలి సార్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ క్రైమ్ సీన్ కంటామినేట్ అవుతుందండి. అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మీడియాకి ఏదో చెప్పి మేనేజ్ చేయండి, లేదంటే పెద్ద రచ్చ చేస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గరే పోలీసులకి రక్షణ లేదంటే ఇక సిటీలో ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది? చెప్పు. హలో సార్, ఈ పెట్రోల్ టీంకు ఒక కార్ కనిపించింది సార్. అందులో ఒక బాడీ ఉంది సార్. లొకేషన్ పంపించు, మేము బయలుదేరుస్తున్నాం. హలో, నేను ఒక బండి నెంబర్ పంపిస్తాను. అన్ని చెక్ పోస్టులను సర్క్యులేట్ చేయి. ఓకే అశోక్, ఓ పని చేయి. మనం హైవే వైపు వెళ్ళొద్దు, అక్కడ ఖచ్చితంగా పోలీసులు ఉంటారు. నువ్వు పని చేయి, ఇటువైపు అడవిలో దారి ఉంటుంది, నువ్వు రైట్ కట్ చేయి. చెప్పు సంగ్రామ్. సార్ ఇలా చూడండి, ఈ బండి నంబర్ ప్లేట్ ఉంది కదా, ఇందులో కావాలనే మట్టిని అంటించారు సార్. నంబర్ ట్రేస్ కాకూడదని అలా చేశారు. అలాగే వెనకాల కూడా ఒక బండి వెళ్తుంది, ఇలా చూడండి. ఆ బండి ఏమైంది? నో ఐడియా సార్, కానీ ఈ బండి నంబర్ని అన్ని చెక్ పోస్టులకు పంపించాను. ఏమైనా అప్డేట్ వస్తే నేను మీ దగ్గర చెప్తాను సార్. సార్ నాకేమనిపిస్తోందంటే షూటర్ని పట్టుకోవడానికి ఇతను వెంట పడ్డాడు. షూటర్ ఇతన్ని పట్టుకుని ఇతన్ని షూట్ చేసి పారిపోయాడు. లేదు, ఇది ఏ రకమైన మర్డర్? ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి మర్డర్ చేశారు. అరే తన దగ్గర గన్ను ఏం చేస్తోంది? ఎందుకంటే ఇతను కూడా పోలీసే సార్. ఏంటి? ప్రభు టాకేల్. అరే చాలా సీరియస్ అయిన విషయం ఖాన్. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు ముందే ఒక పోలీసుని మర్డర్ చేశారు, ఇప్పుడు ఇంకో పోలీసుని. చాలా ధైర్యవంతులు సార్. ఇక్కడ పోలీసులతో ఎవరు గొడవ పెట్టుకోరు, కానీ షూటర్ మాత్రం 2 పోలీసులు కాల్ చేశాడు, అది ఒక్క రోజులోనే. సంగ్రామ్, నువ్వు పని చేయి, ఇతను ఏ పోలీస్ స్టేషన్ పోస్టాడో కనుక్కో. సంగ్రామ్, వేరే ఏదైనా దొరుకుతుందేమో చూడు. సార్ ఇంపార్టెంట్ వస్తూ దొరికింది, బండి డాక్యుమెంట్. కానీ ఈ బండి ప్రభు పేరు మీద లేదు సార్, అరుణ పేరు మీద ఉంది. అలా అయితే ఇది పర్సనల్ మ్యాటర్. ప్రభుకి అరుణ్కి కనెక్షన్ ఏంటో కనుక్కోండి. రైట్ సార్. త్వరగా సార్. క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఈ రోజు పట్టపగల్లో 2 ఆడవాళ్ళని షూట్ చేసేశారు. రిపోర్ట్ మూలంగా ఏం తెలుస్తుందంటే ఒకరు లేడీ పోలీస్ ఆఫీసర్, ఇంకొకరు సివిలియన్ హత్య చేయబడ్డారు. పోలీస్ వాళ్ళు ఏంటంటే ప్రజల్ని రక్షిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రభు, చెట్టుని వేళ్లే బలం చేస్తాయి. ఏది మనకి ప్రాణం ఇచ్చిందో దానితో కలిసి ఉండి తీరాలి. నాకు తెలుసానయ్యా, ఈసారి వెళ్తున్నాను. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళను. శరీరం సహకరించినప్పుడు కుటుంబమే మనకు తోడుగా ఉంటుంది. ఏంట్రా అంటున్నావు? వయసు అయితేనే ఇక్కడికి వస్తావా? చిరాగ్, ప్రభు వెళుతున్నాడా అమ్మకు చెప్పు, టీ పెట్టమను. ఇంట్లో పాలు లేవు, అంతేకాదు వీడిని చూడడం అమ్మకి ఇష్టం లేదు. ఈయన్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. చిరాగ్, నువ్వు పర్లేదన్నయ్య, మరేం పర్వాలేదు. నేను వెళ్ళే దారిలో తాగుతారు. ఇదిగో తీసుకో, 25,000 ఉన్నాయి, అమ్మకి అక్కర్లేదు. చూడు బాబు, నీకు మళ్ళీ కోపం వచ్చింది కదా, ఎందుకు అనవసరంగా కోపపడుతున్నావు? జీవితంలో డబ్బు అవసరం ఎప్పుడూ ఉంటుంది, ఉంచుకో, నీకు ఉపయోగపడుతుంది. చిరాగ్, ఉంచుకోరా.
వెళ్తానన్నయ్య. ఇవాళ రాత్రైనా ఉండొచ్చు కదరా. ఉండాలనే ఉంది, కానీ రేపు అక్కడ చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. చిరాగ్, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. అంతే, నేను వెళ్తాను. నాన్న, మనం బతకడానికి డబ్బులే కాదు, కుటుంబం కూడా కావాలి. వీడి డబ్బులు నాకు అక్కర్లేదు, తీసుకోండి. విక్రమ్ గారు, మీ స్టేట్మెంట్ని రాశాము. అయినా సరే మీకు ఏదైనా గుర్తుకొచ్చిందంటే ప్లీజ్ వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి ఎవరు? విక్రమ్కు సోదరి. స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఎనీ అప్డేట్? ఎస్ సార్. సార్, అరుణ ఫోన్ అన్లాక్ అయింది. సార్, అరుణని షూట్ చేసే 10 నిమిషాల ముందు ప్రభు డాక్టర్ నుంచి కాల్ వచ్చింది. ఈ కాల్ గురించే నమిత మన దగ్గర డిస్కస్ చేసింది. కానీ సార్, మనకి ప్రభు దగ్గర ఫోన్ ఏమీ దొరకలేదు. తన కారులో కూడా లేదు. టెన్షన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది. లేదు సార్, ప్రభు ఫోన్ లాస్ట్ లొకేషన్ గోడ్బందర్ బ్రిడ్జ్ ఉంది. ఫోన్ అక్కడే స్విచ్ ఆఫ్ అయింది. అదెలా జరుగుతుంది? కానీ మనకు దొరికిన శవం గుడ్ బందర్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో దొరికింది. అంటే ఈ మర్డర్ చేసిన వ్యక్తి సివిలియన్ కాదు, కాంట్రాక్టర్ కిల్లరే. ప్రభు ఇంకా అరుణ ఇద్దరు సిడిఆర్ తీయండి. వాళ్ళు త్వరగా సెండ్ చేస్తారు, నేను వెళ్ళి చెక్ చేస్తాను. సార్, ఈ ప్రభు టాకే మాన్కుద్ పోలీస్ స్టేషన్లో పోస్టే ఉన్నాడు. అలాగే 1 సంవత్సరం ముందే పూనాకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సార్, నమిత మనతో ఏం చెప్పిందంటే అరుణ 2 నెలల క్రితమే పూనా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అని. రైట్ సార్. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇద్దరు ఒకే పోలీస్ స్టేషన్లో పోస్ట్ అయి ఉన్నారు. అంటే ఈ కేసు కనెక్షన్ పోలీస్ స్టేషన్ కాదు, పూణేతో కనెక్షన్ అయి ఉంటుంది. ఎంత చెప్పిన అర్థం కదా? నువ్వు చదువుకోలేదా? నీకు నేనేం చెప్పాను? నా అనుమతి లేకుండా నువ్వు ఎవరిని అరెస్ట్ చేయకూడదని చెప్పాను కదా. ఎమ్మెల్యే అల్లుడిని నువ్వు ఎందుకని అరెస్ట్ చేశావు? ఎందుకు ఎఫ్ఐఆర్ వేసావు? సార్, అప్పుడు నాకు ఏది సరి అనిపించిందో అదే చేశాను. అతను సిగ్నల్ దాటి వెళ్ళిపోయాడు. పైగా ట్రాఫిక్ పోలీస్ మీద చేయి చేసుకున్నాడు. ఆన్ డ్యూటీ ఆఫీసర్ని సార్, మరి ఎఫ్ఐఆర్ రాయాలి కదా. జై హింద్ సార్. సార్, ఇందులో అరుణ తప్పేమీ లేదు. నేనే తనతో చెప్పాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని. నువ్వేమనుకుంటున్నావు ప్రభు? ఏదైనా సమస్య వచ్చిందంటే మన ముగ్గురికే వస్తుంది, తనకు మాత్రం కాదు. మీడియా వాళ్ళు ఎమ్మెల్యేని నిద్రపోనివ్వట్లేదు. ఆ ఎమ్మెల్యే నిన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాడో చూద్దాం. సార్, నేను చెప్పాను కదా, నేను డ్యూటీ మాత్రమే చేశాను. ఆ టైంలో ఎమ్మెల్యే అల్లుడు కాకుండా ఎమ్మెల్యే ఉన్నా సరే నేను ఇలాగే చేసేదాన్ని. ప్రభు, బయటికెళ్ళు. ఓకే సార్. సంగ్రామ్, ఈ అరుణ ఇంకా ప్రభు ఇద్దరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి. వీళ్ళిద్దరూ కలిక్సేనా లేక వేరే కనెక్షన్ ఉందేమో కనుక్కో. సార్, మధు ఈ కేసులో కలెక్టర్ డ్యామేజ్ అయిందనిపిస్తోంది. అనుకోవడానికి నిజానికి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ మధుకి అరుణ తెలుసుండొచ్చు, విక్రమ్కి ప్రభు తెలుసుండొచ్చు. ఈ ప్రపంచం ఒక సర్కిల్. ఇక్కడ ప్రతి కథలోనూ డబుల్ రోల్ ఉంటుంది. గణేష్ బాబు, ఈ మధు విక్రమ్ల డీటెయిల్స్ కనుక్కో. ఎస్ సార్. సార్, ఒక అమ్మాయి వచ్చారు. ఆవిడ ప్రభు టాక్లే వైఫ్ అంటున్నారు. సార్, ముస్రత్ సిద్దికి. సిద్దికి? కూర్చోండి. మీకు అరుణ్ ఎవరో తెలుసా? అవును సార్, ప్రభు అరుణ అవును. పూణేలో ఒకే పోలీస్ స్టేషన్లోనే పనిచేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. కేవలం మంచి స్నేహితులా? లేదు సార్, కేవలం ఫ్రెండ్సే. కానీ అరుణ కొద్ది రోజులుగా చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఏం చెప్తున్నారు? సార్, ప్రభు కార్ కొనుక్కోవాలనుకున్నారు, కానీ ఆయనకి లోన్ ఏమీ దొరకలేదు. అంచేత అరుణ పేరు మీద కార్ కొన్నారు. మేము కార్ పేపర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటూ ఉన్నాం. కానీ హఠాత్తుగా అరుణకి ఏమైందో తెలీదు. ఒక్కరోజు ఇంటికొచ్చి కార్ అడిగారు. సార్, నేను మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు. నాకు సరనిపించేదే నేను చేస్తాను. మీరు అదే చెయ్యండి. చూడండి, ఇది నా పని, మీరు చెయ్యండి. లేదంటే బలవంతంగా కార్ తీసుకువెళ్తాను. నువ్వు ఏమంటున్నావు? నేను డబ్బు పెట్టుకున్నాను, అది నా కారు, నువ్వెలా తీసుకెళ్తావు? నా పేరు మీద కదా రిజిస్టర్ అయ్యింది. చూడండి సార్, మీరు నాకు పనిచేసి పెట్టండి.
నేను కారు ఇక్కడే వదిలేస్తాను. లేదంటే అనవసరంగా ఈ విషయం కోర్టు వరకు వెళ్తుంది. ఒకవేళ ఈ విషయం కోర్టుకి వెళ్ళిందంటే కారు ఎలాగో నా చేతికొస్తుంది. కానీ అక్కడ మీకు జరిగేది ఏ మాత్రం మంచిది కాదు. అరుణ ప్రభుతో అలా ఏం పని చేయమని చెప్పింది? సార్ నేను ప్రభు దగ్గర చాలాసార్లు అడిగాను, కానీ ఆయన నాతో అసలు ఏమీ చెప్పలేదు. తర్వాత ఆ అరుణ కాల్ చేసి బెదిరించడం మొదలుపెట్టింది. ఆయన ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. విచిత్రంగా ఉంది సార్. ఒక పోలీస్ తన సీనియర్ని బెదిరిస్తోంది, ఆ సీనియర్ బ్లాక్మెయిల్ కూడా అవుతున్నాడు. ఒకవేళ ప్రభుతో ఏదైనా పెద్ద పని చేయించాలనుకుందేమో. ఫోటో ఇదిగో చూడండి మ్యామ్. ఈమె ఎవరో తెలుసా? లేదు సార్, లేదు. ఎప్పుడైనా మీరు ప్రభు విక్రమ్ గురించి గాని మధు గురించి గాని మాట్లాడడం విన్నారా? లేదు సార్. సరే, ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుంది. అది బాడీ ఎప్పుడు దొరుకుతుంది? ఆయనకి నన్ను తప్పితే ఇంకెవరు లేరు. అందుకు ప్రభు ఫ్యామిలీ ఉందిగా. ఉన్నారు సార్. ఒక అన్నయ్య ఉన్నారు, నాసిక్లో ఉన్నారు. ప్రభు తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నందువల్ల అదేంటంటే నేను ముస్లింని కాబట్టి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు సార్. వాళ్ళంతా మా ఇంటికి అస్సలు రారు. నాకు అర్థమైంది. పోస్ట్ మార్టం ప్రొసీజర్ ఉంది, కొంచెం టైం అవుతుంది. అంతా పూర్తయ్యాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. రండి మ్యామ్. విచిత్రంగా ఉంది సార్. ఈ అరుణ ప్రభు చేత అంత పెద్ద పని ఏం చేయించాలనుకుంది? అతను సీనియర్ అయినా కూడా చాలా శాంతంగా ఉన్నాడు. ఏదో రహస్యం ఉంది సార్. ఎంతవరకు నేను అరుణే విక్టిమ్ అని అనుకున్నాను. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత వైట్ క్యారెక్టర్ ఇప్పుడు గ్రే క్యారెక్టర్ అవుతోంది. చిరాగ్, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తానో తెలుసా? మనం బయలుదేరాలని చెప్పానుగా. అరే ఎందుకింత కోపడుతున్నారు నాన్న? రేపో లేక ఎల్లుండో వెళ్దాం. ఇదిగోమ్మా మటన్ వండు. ఇన్నేళ్ల తర్వాత మంచి జరిగింది, మీరు పార్టీ చేసుకోకుండా ఎందుకు కోపడుతున్నారు? చిరాగ్, నాన్న నేనేం తప్పు చేశాను? ఆయన నీకోసం ఏం చేశారు? ఏంటి ప్రేమ పొంగిపోతుందా? అమ్మా ఏడవడం ఆపు. మన కుటుంబంలో ఎవరు చనిపోలేదు. చెడ్డకాలం అంతా పోయింది, ఇక అంతా మంచి జరుగుతుంది. ఇదిగో మటన్ వండు. సార్, అరుణాని మధుని కారులో నుంచి షూటర్స్ తెచ్చి ఎలా చంపారో అదే విధంగా 6 నెలలకి ముందు బోధ్బందూర్లో ఒక పొలిటీషియన్ ని దాడి చేశారు. వాళ్ళు కూడా ఇలాగే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, వాళ్ళని మర్డర్ చేశారు. అది మాత్రం కాకుండా క్రైమ్ సీన్ లో అలాంటి సిల్వర్ వంటినే మళ్ళీ చూశారు సార్. ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇది రెహమాన్ గ్యాంగ్ పనని అర్థమైంది. రెహమాన్ అంటే ఆ వీధిలో ఉండే లోకల్ డాన్. ఈ కేసులోనే వాడు జైలుకి వెళ్ళాడు. వాడు చాలా తెలివైన వాడు. జైల్లో కూర్చుని గ్యాంగ్ ని ఆపరేట్ చేస్తాడు. ఇదంతా బయట చెప్పుకుంటుంటే విన్నాను. నాకు తెలిసి బహుశా అతనే సుపారీ తీసుకుని ఉంటాడు. సార్ మధు, అరుణ, ప్రభు పిఎం రిపోర్ట్ వచ్చింది. సార్ ప్రభు ఠాకర్ది మర్డర్ కాదు, సూసైడ్ చేసుకున్నారు. సూసైడా? ఎస్ సార్. ఎలా? సార్ అరుణ మధుకి తగిలిన బుల్లెట్ 9 mm, కానీ ప్రభుకి తగిలిన బుల్లెట్ ఆయన సర్వీస్ రివాల్వర్ కి చెందిన 0.38 క్యాలిబర్ బుల్లెట్. గాయం కూడా బాగా డైరెక్ట్. గన్ను ఫైర్ చేసి షూట్ చేసినప్పుడు చేతిలో గన్ పౌడర్ రెసిడ్యూ ఉంటుంది. అది ప్రభు చేతిలో ఉంది. ఏంటి అంత గందరగోళంగా ఉంది? ముందు ప్రభు షూటర్ వెనకాల పరిగెత్తాడు, ఆ తర్వాత తన పిస్టల్తో ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? సార్ మొదట మన దగ్గర 3 మర్డర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి 2 మర్డర్స్, 1 సూసైడ్. మూడిటికి ఏం కనెక్షన్ ఉందో మనం తెలుసుకోవాలి. ఖాన్, మనం రెహమాన్ని కలుసుకొని తీరాలి. సార్, నేను 1 సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాను. నేను ఇంకో హత్య చేశాను, నేను ఆమె నింద వేస్తున్నాను. ఏ రెహమాన్, నాటకాలు ఆడుకో, నాకంతా తెలుసు. అది సార్ మీకేం తెలీదు. మా వాళ్ళందరూ కూడా వేరే వేరే గ్యాంగ్లో చేరిపోయారు. ఎవరు చెప్తే ఈ పనులు చేస్తున్నారో అసలు నాకు ఏమీ తెలియదు సార్. సరే, నీ సిల్వర్ బండి ఎవరి దగ్గర ఉంది? నాకు దాని గురించి అసలు ఏమీ తెలియదు సార్. అల్లా మీద ఒట్టు. ఇతను తీసుకెళ్ళు. సలాం సార్. ఖాన్, ఎలా అయితే వీరు నోరిపడు. వీడు మనుషులందరినీ లోపల వేయి. కాల్ డీటెయిల్స్ చెక్ చేయి. ఎవరినైనా చంపమనుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎస్ సార్.
సంగ్రామ్ చెప్పు. ఓకే సార్, ఈ అరుణ ప్రభు సిడిఆర్ రిపోర్ట్లు ఏమీ దొరకలేదు. కానీ ఇది చూడండి సార్, ఈ అరుణ ప్రభుకి థ్రెటనింగ్ టెక్స్ట్ చేసింది. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వే ఏదైనా చేస్తావా లేక నన్ను చేయమంటావా? ప్రభు, నాకు కొంచెం టైం ఇవ్వరునా? అదే నా దగ్గర లేదు. నువ్వు ఏం చేయగలవో అది ఎంత త్వరగా చేయగలవో అంత త్వరగా చేయి. సంగ్రామ్ సార్, ఇలాంటి టెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? టెక్స్ట్ ఉంది, కానీ అరుణ ఈ ప్రభుకి టెక్స్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుందో అసలు ఏం క్లారిటీ లేదు సార్. ఈ మధు విక్రమ్ల సిడిఆర్ రిపోర్ట్ ఏమైంది? అందులో ఒక ట్విస్ట్ ఉంది. మధు ఒకే నంబర్ రెగ్యులర్ గా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి 12 గంటల వరకు రాత్రి. కానీ ఆ నంబర్ కుందన్ విశ్వకర్మ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఒక పెళ్ళైన అమ్మాయి అర్ధరాత్రి వేళ ఎందుకని ఫోన్లో ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్? స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది సార్. ఎందుకంటే కుందన్ ప్రతిరోజు లొకేషన్ మధు ఇంట్లోనే చూపిస్తోంది. అంటే ఆ టైంలో విక్రమ్ గరాజులో ఉంటూ ఉంటాడు. ఈ కుందన్ని తీసుకురండి. ఓకే సార్. అరుణ ప్రభుల సర్వీస్ రికార్డ్ ఏమైంది? నేను చెప్తాను సార్. అంతా సరిగ్గా చెక్ చేయి, ఏది వదలకూడదు. ఎస్ సార్. మీరెందుకు లోపలికి వచ్చారు? బయటికి వెళ్ళండి. చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఆయన చంపేశావుగా. ఏమనుకుంటున్నాను? ఏమనుకుంటున్నావు నువ్వు? మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పడానికి ఇదేమన్నా నీ బాబిల్లా? ముసలోడా, నన్ను అంటుకున్నావంటే ఎంత పొగరా నీకు! ఉండు, నీ చేతులు కళ్ళు విరగొడతాను. ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారా? చెప్పు, మధుకి నీకు ఏంటి సంబంధం? సార్, తన కూతురికి నేను ట్యూషన్ నేర్పిస్తున్నాను సార్. రోజంతా కూతురికి ట్యూషన్ చెప్తావా? తర్వాత రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు. ఏం మాట్లాడతావు నువ్వు? సార్, ఇలా చూడండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటిదేమీ లేదు సార్. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. అలాగా? అయితే మాకు బాగా అర్థమయ్యేలా చెప్పు. కుందన్, నాకు మీ సహాయం కావాలి. ఇంకా ఈ సిచ్యువేషన్లో నేను అసలు ఇంకెవరిని నమ్మలేను. నాకేంటో విక్రమ్కి తనకి ఎఫైర్ ఉన్నట్టుంది. నువ్వు నాకు వాళ్ళిద్దరు ఫోటోని తీసుకొచ్చిస్తావా? ఇలా చూడు, ఒకవేళ నువ్వుగాని అలా చేస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను. నాకు డబ్బులు ఇస్తూ వచ్చారు, అలాగే పని కూడా తప్పుడు పనే కాదు, అందుకే నేను చేశాను సార్. వేరొకరు ప్రైవేట్ లైఫ్ని దెబ్బతీయడం కూడా క్రైమే సార్. కానీ నేను ఒక ఆడదానికి హెల్ప్ చేశాను, అంతేకాదు సార్. ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా నేను కాపాడాను. అలాగే విక్రమ్ కూడా ఒక అఫైర్ ఉంది సార్. ఎవరితో? ఎవరితో? నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి సార్. సార్, అమ్మాయి కోయల్ విక్రమ్ సిస్టర్ సార్. సిస్టర్ కాదు సార్, వాడి కజిన్ సిస్టర్. ఇలా చెప్పే కోయల్ విక్రమ్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు సార్. కానీ మధుకి అనుమానం వచ్చింది, వీళ్ళిద్దరికీ అఫైర్ ఉందేమో అని. అందుకే నన్ను ప్రూఫ్ తీసుకురామని చెప్పింది. ఆ తర్వాతే నేను ప్రూఫ్ తీసుకొచ్చాను. ఇది వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్. ఇది ఎలాంటి ప్రూఫ్? దీని ద్వారా మీకు ఎఫ్ఐఆర్ ఉందని ఎలా తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతేగా సార్. ఒక అమ్మాయి దృష్టి నుంచి ఒక రాయి కూడా తప్పించుకోదు. అఫైర్ ఎలా తెలియకుండా ఉంటుంది? మధు ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా విక్రమ్ కోయల్ని కలుస్తూనే ఉన్నాడు. సార్, ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇట్స్ అర్జెంట్. ఏమైంది? నిన్ను ఎవరు మీరు? నేను రోహిణి, ప్రభు టాకే భార్యని. వీడు నా కొడుకు చిరాగ్. అరే, నువ్వు ప్రభు టాకల్ భార్యవైతే మరి ఇదెవరో? సార్, నేను ప్రభు దగ్గర మొదటి పెళ్లి గురించి ఎందుకు దాచానంటే, ఒకవేళ వీళ్ళకి ఈ విషయం తెలిసిపోయిందంటే నా ఇల్లు నా దగ్గర నుంచి తీసుకుంటారని తెలుసు. నీ ఇల్లా? ఏం మాట్లాడుతున్నావు? ఉంచుకున్న దానికంతా ఇల్లు ఇవ్వలేం. ఒక నిమిషం, ఏమంటున్నారు? అంటే దానికి అర్థం ప్రభు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఈ ఇల్లు తన దగ్గర నుంచి చేయి జారిపోతుందని భయపడుతుంది. లేదు సార్, మాకు పెళ్ళైంది. నేను నిజంగానే అంటున్నాను. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? సర్టిఫికేట్, ఏదైనా ఫోటో లేదా విట్నెస్? సార్, తన అబద్ధం చెప్తుంది. నాన్న దగ్గర డబ్బుల కోసమే ఉంది, పేరాస పట్టింది. నాకా? మీరంతా చాలా మంచి వాళ్ళ.
సార్ నిజం ఏమిటంటే ఈ చిరాగ్ అసలు వాడి కొడుకే కాదు, వీడు ఈ శాంతారాం కొడుకు. అడగండి. ఈ శాంతారాం పెద్ద రాముడిలా మాట్లాడతాడు. నిజానికి వీడు రావణాసురుడు. ప్రభు దగ్గర ప్రాపర్టీ ఉంది, డబ్బు ఉంది అని ఆశ ఎక్కువై వాడి కొడుకుని ప్రభుకి ఇచ్చేశాడు. నిజం చెప్పు శాంతారాం. మేము ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టామంటే తర్వాత మీరు తప్పించుకోలేరు. నిజం చెప్పండి. సార్ అవును, చిరాగ్ నాకు పుట్టినవాడే. వాళ్ళ అమ్మ చనిపోయింది. దాని తర్వాత వాడిని చూసుకుంటానికి ఎవరు లేరు. ప్రభుకి రోహిణికి పిల్లలు పుట్టనే లేదు. అందుకని నా కొడుకుని నేను వాళ్ళకి దత్తత ఇచ్చాను. అరే ఆ ప్రభుకి ఉద్యోగం ఉంది, ప్రాపర్టీ ఉంది, డబ్బు ఉంది. తను చనిపోతే అవన్నీ మీకే కదా వస్తాయి. అదంతా వీడిదే. ఎందుకంటే వీడికే హక్కు ఉంది. వీడు చిరాకు కొడుకే కదా. ఏ రిలేషన్షిప్ లేకుండా తను అడుగుతూ ఉంది. చూసారా సార్, నేను చెప్పానుగా, ప్రభు కోసం బాధపడుతూ ఇక్కడికి రాలేదు. వీళ్ళకి కావాల్సింది ప్రభు ప్రాపర్టీ. ఏ నీకొద్దా? 45 ఏళ్ల ముసలోడితో ఉన్నావు, దీన్ని లవ్ అంటారా? సరే బంగ్లా కోసం తినే మా నాన్న చంపేసింది. నానా అంటావురా? ఈ ఇల్లు నాది, అర్థమైందా? నేను ఈ ఇంటి కోసం 10 లక్షల లోన్ తీసుకున్నాను. కావాలంటే డాక్యుమెంట్ చూపించినా? నా దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ప్రభు ఇల్లు అమ్మేసి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఈ ఇంటి లోను తీర్చడం కోసమే. అయి ఉండొచ్చు, కానీ ఈ ఇంటి కోసం 1 రూపాయి లోన్ తీసుకోలేదు. అలా అయితే డబ్బు ఏమైంది? ఏంటో వాళ్ళని అడగండి, వాళ్ళకే తెలియాలి. ఏమన్నారు? ప్రభు ల్యాండ్ నమ్మేశారా? అలా చెయ్యొద్దని ఎప్పుడు వీళ్ళు అనేవాళ్ళు. ప్రభు వాళ్ళని గ్రామానికి పంపించడం ఆపు. పొలం అమ్మాలని చూస్తున్నావు. పొలం అమ్ముకోకూడదు. నువ్వు ఎఫ్టీఏ తీసుకొని ఏం చేసుకుంటావు చేసుకో. అన్నయ్య, ఆ ఎఫ్డి ఫ్యూచర్ కోసం. నేను చనిపోయిన తర్వాత చిరాకి రోహిణికి వస్తుంది. నేను ఉండబోయేది ఇక్కడే కదా, కాబట్టి ఊళ్ళో భూమిని ఎందుకు పెడతాను? అలాగే పొలం అమ్మి డబ్బు కూడా ఖర్చు పెట్టి ఇటువంటి అక్రమ సంతానం. నువ్వు ఇంకేం మాట్లాడుకో. తను అలాంటిదేమీ కాదు. నువ్వేమన్నా చేసుకోరా, కానీ పొలం అనేది అమ్మకూడదు. నేను ప్రభుని పొలం అమ్మకూడదని చెప్పింది నిజమే, కానీ ప్రభు పొలం అమ్మిన తర్వాతే నాకు చెప్పాడు. అందువల్లే నువ్వు ప్రభుని చంపేశావు. ఎందుకంటే నీ కొడుకు ల్యాండ్ దొరుకుతుంది, కానీ ప్రభు అమ్మేశాడు. ఆ కోపంలో నువ్వు చంపేశావు కదా. సార్ మీరేమని చెప్తున్నారు? హత్య చేసింది ఈ కుక్కే. తను కుక్క. అలాగే మీ తమ్ముడు దేవుడితో సమానమా? 2 ఆడవాళ్ళు మన ముందు ఇక్కడే ఉన్నారు. 3వ ఆడది మీ తమ్ముడితో పాటు అక్కడ మర్డర్ అయ్యింది. ఆ ఫోటో చూపించు. సార్ వీళ్ళిద్దరు ఎవరో తెలుస్తున్నారా? లేదు సార్, వీళ్ళిద్దరు ఎవరో మాకు తెలీదు. సార్ ఏంటి సార్ ఇది? 2 వ్యక్తులు కలిసి మాట్లాడుతుంటే అఫైర్ అన్నట్టు అర్థమా సార్? ఇది చాలా ఫూలిష్గా ఉంది సార్. భార్య చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి వస్తోంది. ఇదేమీ తప్పు కదంటావా? భోజనం ఇవ్వడానికి వచ్చాను. నేను ఇక్కడ ఉండటం లేదు సార్. సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అఫైర్ ఉన్నది మా ఇద్దరి మధ్య కాదు సార్, మధుకి ఇంకా కుందనికి మధ్య జరిగింది. నేను వాళ్ళిద్దరిని చూశాను, కానీ ఇలా మాట్లాడుతూ ఉండటం చూడలేదు. నేను వేరే విషయాన్ని చూశాను. నేను వాళ్ళకిలాగా ఫోటో తీసుకోలేదు. అదే నేను చేసే తప్పు. ఒకవేళ ఈ విషయం నిజమంటే నువ్వెందుకు ముందే చెప్పలేదు? మ్యామ్, తను నా భార్య. చనిపోయిన తర్వాత నేను తన పరువుని ఎలా తీస్తాను? అందుకే నేను ఊరికే ఉన్నాను. ఇదిగో చూడండి సార్, ప్రభు అకౌంట్ డీటెయిల్స్. ఇందులో మనం చూస్తే ప్రభు ఊర్లో ఉన్న స్థలాన్ని అమ్మినట్టు తెలుస్తోంది. అతను 5 లక్షలకు అమ్మారు. ఆ 5 లక్షల్ని పూర్తిగా అరుణ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటి? అరుణ అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడా? అవును సార్. అరే ఇతనికి మతిపోయిందే ఏంటి? ముందు తన పేరు మీద బండి కొందామని రిగ్రెట్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. నేను చెప్తాను సార్, ఇలా చూడండి సార్. అరుణ లాస్ట్ పోస్టింగ్ పూణే పోలీస్ స్టేషన్లో. అక్కడ తను సీనియర్కి వ్యతిరేకంగా సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ చేసింది. పిఐ విజయ్ గౌడే. సస్పెండ్ కూడా చేశారు సార్. కానీ కొద్ది రోజుల తర్వాత అరుణ వాపస్ తీసుకుంది. కంప్లైంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. సార్ ఇది పూణే పోలీస్ స్టేషన్ విషయం సార్. అంటే ఆ విజయ్ గావడే, అతనికి ప్రభు గురించి తెలిసే ఉంటుంది. ఈ విజయ్ ప్రభు ఎస్హెచ్ఓ. కానీ సార్ మరో ట్విస్ట్ ఉంది. ఇప్పుడేంటి? సంగ్రంగం సార్, అసలైన ట్విస్ట్ ఏంటంటే అరుణ పోస్టింగ్ పూణే నుంచి ఇక్కడికి రావడానికి ముందు రత్నాగిరి ఇంకా సాతారా మేస్తి, ఇంకా అక్కడ తన సీనియర్స్ హరీష్ చౌహాన్ ఇంకా హేమంత్ వాడ్కర్, వీళ్ళిద్దరి మీద కూడా సేమ్ అలిగేషన్ ఇంకా సేమ్ కేసు ఉంది. ఆ తర్వాత అరుణ కేసు వాపస్ తీసుకుంది.
ఇంకా ఇద్దరి సస్పెన్షన్ని రద్దు చేశారు. సార్ ప్యాటర్న్ సార్, బ్లాక్ మెయిలింగ్ ప్యాటర్న్. ముందు కేస్, తర్వాత డబ్బు తీసుకోవడం, ఆ తర్వాత వాపస్ తీసుకోవడం. అంటే అర్థం ప్రభు ఆమెను కూడా బ్లాక్మెయిల్ చేశాడు. రైట్ సార్, అందుకే నేను ఇద్దరు సీనియర్స్తో మాట్లాడాను. ఈ కంప్లైంట్ వాళ్ళు అబద్ధం అని చెప్తున్నారు. నేను పిఏ గవర్నర్ పూణే నుంచి పిలిచాను, ఇవాళ వస్తానని చెప్పారు. సంగ్రామ్ సార్, ఈ రహమాన్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ విడిపోయారు. ఎవడే గ్యాంగ్లో ఉన్నాడో తెలీదు. కానీ ఆ కార్ ధర్మేష్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. మా వాళ్ళు 3 నెలల క్రితం వాడిని అదే కార్లో చూశారు. అయితే నీకు ధర్మేష్ కాళ్ళే తెలుసా? ఆయన ఫోటో ఉందా? ఏంటి సార్, వాడి ఫోటో పెట్టుకొని తిరగడానికి వాడేమన్నా నా గర్ల్ ఫ్రెండ్? నేను నిన్ను ఏం అడిగానో దానికి మాత్రం సమాధానం చెప్పు, అర్థమైందా? సార్, మీరు మీ పోలీస్ ఫైల్లో వెతకండి, దొరుకుతాడు. సార్ చూడండి, వీడే ధర్మేష్ కాలియా. ఈ ఫోటో ద్వారా ఈతన్ని మనం పట్టుకోవాలి. అండర్ గ్రౌండ్ లో ఉన్నా కూడా ఈ కాక్రోచ్ను ఈచుకురండి. ఏ ఆశో, ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసులు మరొకసారి అన్ని చోట్ల గాలిస్తున్నారు. నువ్వు కొద్ది రోజులకి అండర్ గ్రౌండ్ లో ఉంటే మంచిది. ఇక నుంచి నేను ఇక్కడ ఉండను. నా అమౌంట్ సెటిల్ చేసే వరకు నాకు నిద్ర రాదు. నేను వెళ్తున్నా. ఆగో, అరుణ చూడటానికి సాధారణమైన పిల్లలాగే ఉంటుంది, కానీ తనకి చాలా క్రిమినల్ మైండ్. ఎవరు ఎప్పుడు ఎక్కడ పడతారని దానికి బాగా తెలుసు. ప్రభు, బయటికెళ్ళు. ఓకే సార్. ఈ ప్రభు నీకు సపోర్ట్ చేస్తున్నాడు కదూ, కానీ నీ సస్పెండ్, నీ ట్రాన్స్ఫర్ విషయం తెలిసి వచ్చినప్పుడు నీకెవరు కూడా సపోర్ట్ చేయరు. ఎవరు ఉండరు. మీరుంటారు కదా సార్, నాకు తోడుగా నిలుస్తారా? నువ్వేం చేస్తున్నావు? నేనేమి చిన్నపిల్లని కాను. నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో మీ కళ్ళల్లో నాకు బాగా తెలుస్తోంది. నేనే అవకాశం ఇస్తున్నానుగా, ఆలోచించుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో. నేనేమనుకున్నానంటే, ఒక ఆడపిల్ల మన మీద మోజుపడినప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి? సంతోషంగా ఉండి వదిలేద్దాం అనుకున్నా. కానీ ఆ అరుణ వేరే ప్లాన్ మీద ఉంది. అది నన్ను వీడియో తీసింది. ఆ వీడియో కోసం నా దగ్గర 50 లక్షలు అడిగాను. నేను తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ కన్విన్స్ అవ్వలేదు. అది రిపోర్ట్ చేసింది. నేను సస్పెండ్ అయ్యాను. సార్, మీరు ఒక పోలీస్ అయినప్పటికీ నేనేం చేయను సునీల్. నేను కూడా కుటుంబంతో సంతోషంగా ఉండాలి కదా. డ్యూటీలో ఉండాల్సింది ముఖ్యమేగా. అందువల్ల నేను 25 లక్షలు ఇచ్చి ఆ కంప్లైంట్ని వాపస్ తీసుకోమని చెప్పాను. ఇదంతా అబద్ధం అని అనుకుంటున్నారా? లేదు, మాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే తను ఇలాగే ఇంకో 2 పోలీసుల్ని ట్రాప్ చేసింది. ఒకరు హరీష్ చవాన్, ఇంకొకరు హేమంత్ వాడేకర్. లేదు సునీల్, ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? ప్రభు. ఏంటి? అవును, ఇదే టైప్లో వాడి దగ్గర కూడా చేసింది. వాడి దగ్గర నుంచి 40 లక్షలు పీక్కుంది. ఇదంతా మీకెలా తెలుసు? వాడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు. సారీ సార్, ఆ రోజు అరుణ మీ మీద నేరం మోపినప్పుడు నేను మిమ్మల్ని సపోర్ట్ చేయలేకపోయాను సార్. అందరికీ ఏమనిపిస్తోందంటే అరుణ విషయంలో మీరు బలవంతం చేశారని, అలాగే నాకు కూడా. కానీ ఇప్పుడు మీ ప్లేస్లో నేనున్నప్పుడు నాకు అర్థమవుతోంది నిజమేంటో. ఐఎమ్ సారీ సార్. ఈ విషయానికి సంబంధించి ప్రభుకి కోపం వచ్చి అరుణని చంపమని మనుషుల్ని అరేంజ్ చేసి ఉంటాడు. అది నాకు తెలీదు. నేను వాడి దగ్గర డబ్బులు ఇచ్చేసి ఇందులోంచి బయటపడిపోని చెప్పాను. కానీ వాడు ఏం చేశాడో నాకు తెలీదు. టీ తీసుకోండి సార్. సార్, ఒక న్యూస్. సార్, తను విక్రమ్కు సోదరి. సార్, ఇక్కడ ఉండే వాళ్ళలో కొందరు అంటున్నారు ఈ అమ్మాయి కోయల్ కాలనీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో వచ్చి షూట్ చేశారట. ఫైరింగ్ చేసిన వెంటనే పారిపోయాడు. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇంట్లోనే ఉంది. సంగ్రామ్ సార్. గణేష్ బాబు, ఆ ధర్మేష్ ఫోటో చూపించండి. ఎవరైనా గుర్తుపడతారేమో. అలాగే ఈ బాడీని పోస్ట్ మార్టం పంపండి. ఓకే సార్.
సార్ నేను స్నేహ ఇంటి లోపల ఉన్నాం. అప్పుడే మాకు షూటింగ్ సౌండ్ వినిపించింది. మేము బయటకు వచ్చి చూసేసరికి తను ఈరోజు కూడా భోజనం తీసుకొచ్చిందా? అవును సార్. నువ్వు చెప్తున్నావు కదా, అది నిజం కాదు. ఆ విషయం మాకు తెలుసు. లేదు సార్, ఇదే నిజం. నాకు కోయిల్కి మధ్య ఎలాంటి అఫైర్ లేదు సార్. తను భోజనం తీసుకురావడానికే వచ్చింది. అంటే కోయిలని ఎవరు చంపుంటారు? మధుని చంపిన వాళ్ళు. సార్, తన ముఖం మీద గుడ్డ కొట్టుకుని రావడం వల్ల తన ముఖం సరిగ్గా గుర్తుపట్టలేనంటున్నారు. కానీ అక్కడ ఒక సీసీటీవీ ఉంది సార్. నేను లోపల కాలనీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఇక్కడ అన్ని తీసుకురామన్నాను. ఏమైనా దొరుకుతుందని చూద్దాం సార్. సార్, ఇది కోయల్ పిఎం రిపోర్ట్. ఇది బెలాస్టిక్ రిపోర్ట్ సార్. సార్, దీని ద్వారా ఏం అర్థమవుతుందంటే అరుణ ప్రభు ఏ గన్తో అయితే చంపారో సేమ్ గన్తో కోయల్ని కూడా చంపారు. అది 9mm బుల్లెట్. సార్, నౌ ఇట్స్ క్లియర్. ఒకే ఒక వ్యక్తికి వీళ్ళందరితో కనెక్షన్ ఉంది సార్. అలాగే ఇంకొక విషయం సార్, కోయల్ 3 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది. ఏంటి? అవును సార్. ఖాన్ విక్రమ్ మన దగ్గర అబద్ధం చెప్తున్నాడు. వెళ్ళి వాడిని లాక్కురా. వాడికి మంచి పాఠం చెప్దాం. సార్, సంగ్రామ్, అతను విక్రమే కదా? అవును సార్. బ్యాగ్ అని తీసుకుని ఎక్కడికైనా వెళ్తున్నాడా? బహుశా కూతురుతో పారిపోతున్నట్టున్నాడు. ఆగు 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 ఆగు. పదమ్మా. కోయిల్ ప్రెగ్నెంట్ అయింది నీ వల్ల కదరా. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. నీ DNA మ్యాచ్ చేయడానికి 2 నిమిషాలు చాలు. అవును సార్, నాకు కోయిల్తో అఫైర్ ఉన్నమాట నిజమే. కానీ సార్, కోహ్లీ నేను చంపలేదు. మధుని కూడా నేను చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. కూతురు మీద తప్పుడు ఒట్టు వేస్తావా? ఎక్కడికి పారిపోతున్నావు? అది కాదు సార్, ప్రెగ్నెన్సీ విషయం ఎలాగైనా బయటికి వస్తుందని నాకు తెలుసు. అలా జరిగితే ముందు మీరు పట్టుకునేది నన్ను. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నీకు కోయిల్కి మధ్యలో మధు అడ్డొస్తుందని కదా చెప్పేశావు. తర్వాత కోయిల్ని చంపేశావు. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. ఒక అఫైర్ని దాచడానికి నేనెందుకు చంపాలి? ఇప్పుడు నేను కాస్త భయంతో ఉన్నాను. కానీ నేను హంతకుని కాదు సార్. అది మాత్రమే కాదు, మధు చనిపోయిన తర్వాత కోయిల్కి నాకు మధ్య ఉన్న సంబంధం ముగిసింది. నేను నా కూతుర్ని బాగా పెంచాలనుకున్నాను. ఇదే సార్ నిజం. సార్, బయట మీ ఇన్ఫార్మర్ సోను వచ్చాడు సార్. సార్, వాడి గురించి ఏమైనా తెలిసిందా? చూస్తున్నాను సార్. చెప్పు, ఏంటి విషయం? నీకు అతని గురించి ఏమైనా తెలుసా? లేదు సార్, కానీ వాడితో ఒక కుర్రాడు తిరుగుతాడు, అసు మిశ్రా అని. వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చాను. ఏంటది? సార్, గత 2 సంవత్సరాల్లో 3 సార్లు పోలీసులు ఈ ఆశుని అరెస్ట్ చేశారు. కానీ 3 సార్లు తప్పించుకున్నాడు. ఎలా? ఒక పోలీసుడు సాయం చేయడం వల్ల వాడు తప్పించుకున్నాడు సార్. పేరు చెప్పు. ప్రభు టాక్డే. ఆశు ఏ సమస్యలో ఇరుక్కున్నాడు? దొంగతనాలు, కొట్లాటలు. కానీ లాస్ట్ టైం చెక్ పోస్ట్ దగ్గర ఇల్లీగల్ సరుకు తీసుకెళ్తూ దొరికిపోయాడు. సార్, చూడండి, సీసీటీవీలో కోయిల్ ఆ కిల్లర్ కనిపిస్తున్నాడు. అరే సార్, వీడే ఆశు మిశ్రా. ఆశు ఇక్కడ ఉండటం లేదు. వాడిని ఇంట్లోంచి తరివేశాను. ఇప్పుడు వాడు ఏం దొంగతనం చేశాడు? ఎవరి చైన్ కొట్టేశాడు? చైన్ కొట్టేలేదు, దొంగతనమూ చేయలేదు. మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి అతని మీద. 1 కాదు, 4. అరుణ, మధు, కోయల్, అలాగే ప్రభు టాక్డే. ఏంటి మీరు ఏమంటున్నారు? ప్రభు టాక్డేనా? మేడం, ఏమైంది? ఆయన నా భర్త. ఏంటి? మీకా? మేడం, సారీ. ఈ ప్రశ్న అడగడానికి ఇది సరైన సమయం కాదు, కానీ మాకు కూడా బాధగానే ఉంది. మీరు ఆయన మీ భర్త అని చెప్తున్నారు. పెళ్ళెప్పుడు జరిగింది? సార్, 6 సంవత్సరాలకు ముందు నాకు ప్రభుకు పెళ్ళైంది సార్. మీ పెళ్ళి 6 ఏళ్లే అవుతుందా? మరైతే ఈ ఆశు అలాగే ఆశు నా మొదటి భర్త కొడుకు సార్. కానీ మేము 1 సంవత్సరం కంటే ఎక్కువగా కలిసి లేవు సార్. నాకు ఈ అమ్మాయి పుట్టగానే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సార్. కానీ అతను ఎప్పుడూ ఆశుతోనే ఉంటాడు సార్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఏదేమైనా ఆశు కూడా కూతురు లాంటిదే కదా. మర్యాద కూడా ఇచ్చేవాడు, కానీ చిరాగే ఇవ్వలేదు. బహుశా ప్రభుకి
మర్యాద కావాల్సి వచ్చిందేమో, అందుకే అస్తమానం పోలీసుల దగ్గర నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఆశు ఇక్కడ లేడంటే ఇప్పుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఏం చేస్తున్నారు సార్? వాడు మా అమ్మని రెండోసారి పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఆయన మంచివారు. నాకు ఆయన అవసరం ఎప్పుడు ఏర్పడినా ఆయన వచ్చి నాకు సాయం చేసేవారు. నాన్న లేకపోయినా నాకు నాన్నలా ఉండేవారు. తండ్రి కొడుకు ఎప్పుడు మంచి మార్గమే చూపిస్తాడు, తప్పుడు మార్గం చూపించడు. అలాంటిదేం లేదు సార్. నేను మంచి జీవితాన్ని జీవించాలనుకున్నారు, కానీ నా మనస్సు నిండా తప్పుడు విషయాలే ఉన్నాయి సార్. ఎందుకని అందరినీ చంపావు? డబ్బుల కోసం. ధర్మేష్తో మధుని చంపమని చెప్పారు, అందువల్ల మేము చంపేశాం. చంపమని చెప్పింది ఎవరు? మధు నీకు కోయల్కి అడ్డొచ్చిందని నువ్వు చంపేశావని నాకు అర్థమైంది. అరుణ్ ఎందుకు చంపావు? నేనేం అరుణాన్ని చంపమని చెప్పలేదు, అది చెప్పింది ప్రభునే. నేను ఈ ధర్మేష్ని నా పెళ్ళం మధుని మాత్రమే చంపమని చెప్పాను. ఈ వెదవ వల్ల సమస్యలన్నీ పెరుగుతూ పోయాయి. ఎలా? మేము మర్డర్ కోసం గన్ని తీసుకొస్తున్నాం సార్. అప్పుడు తప్పించుకోవడం కోసం మేము ప్రభుకి కాల్ చేసాం. ప్రభు మమ్మల్ని కాపాడారు, కానీ ఆయనకి అన్ని నిజాలు చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఆయన విక్రమ్ని కలిశారు. సార్, పొరపాటు జరిగింది సార్, నన్ను వదిలేండి సార్. డబ్బులు మీదే తీసుకోండి సార్. 10 లక్షలు ఇస్తావా? నేను ఇస్తాను సార్, కానీ కొంచెం టైం పడుతుంది సార్. నా దగ్గర టైం లేదు, నువ్వు డబ్బులు అరేంజ్ చేయి. ఇక నువ్వు మర్డర్ చేయాలి. ఏంటలా చూస్తున్నావు? 1 కాదు 2 మర్డర్ చేయాలి. 1 ఇతని భార్యని, అలాగే ఇంకొక విషయం నేను చెప్తాను. ఇతని భార్య తప్పించుకోవచ్చు, కానీ ఆ ఆడది మాత్రం తప్పించుకోకూడదు. అరుణ వల్ల ప్రభు చాలా కోపంలో ఉన్నాడు. మేం గనక తప్పించుకోవాలి అంటే అరుణని చంపమని చెప్పాడు. ఆ 2 అమ్మాయిల్ని ఒకేసారి చంపాలనేది ప్రభు ప్లానే, కానీ అరుణ ప్రభుని ఆఫీస్లో తప్ప ఇంకెక్కడికి వచ్చి కలవనని చెప్పింది. అందుకే నేను మధుని క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ వరకు తీసుకెళ్లాను. అక్కడే వాళ్ళిద్దరిని చంపేశారు. ప్రభు పని పూర్తయింది, అలాంటప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? హలో, ఆ విక్రమ్ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకో, అలాగే దూరంగా వెళ్ళిపో. ఎక్కడైనా మంచిగా జీవించు. అలాగే మీ చెల్లెల్ని అమ్మని జాగ్రత్తగా చూసుకో. మీరు ఎటు వెళ్తున్నారు? దూరంగా వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నేను ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయబోతున్నాను. పొరపాటున కూడా మళ్ళీ ఫోన్ చేయొద్దు. హలో 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 ప్రభు నీకు కాల్ చేశాడు కదా, మరైతే అతని కాల్ డీటెయిల్స్లో నీ నెంబర్ ఎందుకు రాలే? సార్, మేము మాట్లాడుకోవాలన్నప్పుడు వేరే సిమ్ కాల్స్ యూస్ చేస్తాం. మధు చనిపోయింది, కోయల్ని ఎందుకు చంపేశావు? సార్, కోయల్ని నేనే చంపాను సార్. ఎందుకు? నాన్నకు 10 లక్షలు ఇస్తాను చెప్పావుగా, మిగతా డబ్బు ఎప్పుడిస్తావో చెప్పు. ముందు కలిసి బయలుదేరు. ఎలా? నీ బాబు చచ్చాడు, దాంతోపాటు డబ్బు పోయింది. ఇక్కడి నుంచి పో. ఏం చేయాలనుకున్నావు చెయ్యి. వెళ్ళ. నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నేను, అమ్మ, చెల్లెలు బాగుండాలనుకున్నారు, కానీ ఈ విక్రమ్ ఆయన చనిపోయిన దాన్ని వీడికి అనుకూలంగా మార్చుకున్నాడు. నేను ఈ ఊరిని వదిలి వెళ్ళలేకపోయాను, అమ్మని చెల్లెల్ని బాగా చూసుకోలేకపోతున్నాను సార్. కాబట్టి ఇలా చేయడం తప్ప నాకు వేరే దారి లేదు సార్. వీడిదంతా చేసింది ఆ కోయల్ని దక్కించుకోవడానికి సార్. అందుకే వీడి కోయల్ని వీడికి లేకుండా చేశాను. చార్జ్ షీట్ వేయండి, తీసుకుపండి. వెళ్ళని సార్, అసలు ఈ కేసులో అరుణ ప్రభుని బ్లాక్మెయిల్ చేయడం వల్ల ప్రభు పోలీసుల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే తను పోలీసేగా. ఎలా వెళ్తాడు సంగ్రామ్? ఒక మంచి తండ్రి కాలేకపోయాడు, మంచి భర్త కాలేకపోయాడు, మంచి కొడుకు కాలేకపోయాడు, మంచి తమ్ముడు కూడా కాలేకపోయాడు. ఇక పోలీస్ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడు? ఒకవేళ మంచివాడై ఉంటే ఇవన్నీ చేస్తుండేవాడు, కానీ అతను మంచివాడు కాదు. తప్పైన వ్యక్తికి ఏది నిజాయితీ, ఏది ధర్మమో తెలియదు. ఈ కేసులో 2 చెడ్డ వ్యక్తులు ఉన్నారు, ప్రభు ఇంకా అరుణ. ఈ 2 తప్పుడు వ్యక్తుల వల్ల మంచి వాళ్ళు, అమాయకుల ప్రాణాలు పోయాయి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, అన్నిటికంటే మానవత్వం చాలా ముఖ్యం. రైట్ సార్. ఎవరైనా సరే